بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ప్రపంచంలో ఇస్లాం పట్ల చాలా అపోహలు ఉన్నాయి, చాలా అపార్థాలు ఉన్నాయి, చాలా అపనమ్మకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ముస్లింలు పరిశుభ్రత పాటించరు అని చెప్పేసి. సోదర మహాశయులారా, దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ఏం చెప్పారు అంటే, సోదరులారా, వాస్తవానికి ఈ అపోహలు, ఈ అపార్థాలు మనకు జ్ఞానం లేని కారణంగా, సమాచారం లేని కారణంగా కలుగుతుంటాయి. లేకపోతే మనకు తెలిసినటువంటి సమాచారం తప్పుడు సమాచారం అనుకోండి, మనం ఈ విధమైన అభిప్రాయాన్ని కల్పించుకుంటాం. అపార్థాలకు కారణం అదే. సమాచారం సరిగ్గా రాకపోవడం ఒకటి, సమాచారం తెలియకపోవడం ఒకటి. తెలియకపోయిన అపార్థమే, తప్పు సమాచారం తెలిసినా కూడా అపార్థమే. సమాచారం సరైనటువంటి సోర్సెస్ నుండి మనకు రావాలి. ఇస్లాం గురించి మీకు తెలుసుకోవాలనుకోండి, ఖురాన్ చదవాలి. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు చదవాలి. ఎవరో చెప్పింది మనం నమ్మడం కాదు, ఎవరో ఏదో చెప్తారు కాదు. ఖురాన్ ఏం చెప్తాను చూడండి. సోదర మహాశయులారా, దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, పరిశుభ్రత గురించి చెప్తున్న మనం మాట్లాడుకుంటున్నాం కదా, ముస్లింలు పరిశుభ్రంగా ఉండరని, లేకపోతే ఇంకోటి ఏదో చేయరని చెప్పేసి. సోదర మహాశయులారా, అత్తహూరు శత్రుల్ ఈమాన్ అన్నారు. పరిశుభ్రత అనేది విశ్వాసంలో సగ భాగం అన్నారు. పరిశుభ్రత లేనిదే అసలు నీళ్ళు విశ్వాసమే లేదన్నారు. అందుకనే నమాజ్ ఆచరించే ముందు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉజు అనేది చేసుకుంటారు ముస్లిం సోదరులు. తప్పనిసరి అది లేకపోతే నమాజ్ కాదు. అదేవిధంగా అతను తన లఘుశంకను లేకపోతే బహిర్భూమికి అతను వెళ్ళాడు అనుకుంటే తప్పనిసరిగా ఆయా భాగాలు పరిశుభ్రపరచుకోవాలి, లేకపోతే నమాజ్ అవ్వదు. మనం చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులు చూస్తూ ఉంటాం, రోడ్లపై అక్కడ ఇక్కడ మూత్ర విసర్జన చేసేస్తుంటారు. ఏ విధమైన పరిశుభ్రత లేకుండా అదేవిధంగా ప్యాంట్ వేసేసుకుంటుంటారు. ఎంత భయంకరమైనటువంటి తప్పు అంటే అది. తప్పు అంటే ఆరోగ్యపరంగా చాలా భయంకరమైనటువంటి నష్టం కలిగిస్తుంది అది. ఏమండి, మరొక సందర్భంలో చెప్తాను దాని యొక్క నష్టాలు ఏంటనేది. కానీ ముస్లిం సోదరులు ఆ విధంగా చేయరు. తప్పనిసరిగా పరిశుభ్రపరచుకోవాలి, లేకపోతే నమాజ్ అవ్వదు. లేకపోతే భార్యతో కలిసినప్పుడు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి. ఈ విధంగా తప్పనిసరిగా పరిశుభ్రత అనేది పాటించకపోతే అతని నమాజే కానప్పుడు, నమాజ్కి విలువే లేనప్పుడు ఇస్లాం ధర్మము పరిశుభ్రత గురించి చెప్పదు అని ఎవరైనా చెప్తే మనం ఏ విధంగా నమ్ముతాము? కాబట్టి సోదర మహాశయులారా, సమాచారాన్ని సరైనటువంటి సోర్సెస్ నుండి గ్రహించండి. ప్రవక్త వారు అదే అన్నారు. శుచి శుభ్రతలు పాటించకపోతే మీ విశ్వాసం పరిపూర్ణమే కాదు అన్నారు. శుచి శుభ్రత అనేది తప్పనిసరిగా పాటించాలి. సోదర మహాశయులారా, పాటిస్తారు ముస్లిం సోదరులు అందరూ కూడా. ఎవరైనా పాటించరు, లేకపోతే ఇంకోటి ఏదైనా అపోహ ఉన్నట్లయితే తొలగించుకోండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.